హరి ఓం. ఈశావాస్యోపనిషత్ 4వ మంత్రం. అనేజదేకం మనసోజవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. మనకి మొదటి మంత్రంలో ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు. మళ్ళీ మూడో మంత్రంలో ఆత్మహనోజన అనే ఒక పదం వాడారు. అసలు ఆ ఈశ ఎవరు, ఈ ఆత్మ ఏమిటి అనే విషయం ఇంకా మనకిప్పుడు విపులంగా చెప్పడానికి ఈ 4వ మంత్రం ఋషి చెప్తున్నారు. ఎందుకంటే శాంతి పాఠంలోనే మనకి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు కదా. ఆ పూర్ణమదః ఏదైతే అన్నారో అది ఎవరు? అది బ్రహ్మతత్వం, భగవత్తత్వం, ఆత్మతత్వం. ఆయనే ఈశ్వరుడు. ఈశావాస్యం ఇదం సర్వంలో ఈశ అనేది కూడా ఆయనే. ఆ ఈశ గురించి ఇక్కడ చెప్పాలి, ఆయన విభూతులేంటో చెప్పాలి. అలాగే ఆత్మ ఏంటో అది చెప్పాలి. వాటి యొక్క ఐక్యం అంటే వాళ్ళిద్దరూ ఒకటే. ఎలా వాళ్ళిద్దరూ ఒకటే, ఎక్కడ వాళ్ళిద్దరూ ఒకటే, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఉంది అన్నీ చెప్పాలి మనకి. అందుకే ఈ 4వ మంత్రం ఇప్పుడు మనకి చెప్తున్నారు. అనేజదేకం. అనేజత్ అంటే అపరిణామి. అనేజత్. ఏజత్ అంటే కంపనాలు, కదలికలు, చలనం ఉన్నది అని. అనేజత్ అంటే కదలకుండా, చలనం లేకుండా, మారకుండా. అనేజత్ ఏకం. ఏకం అంటే ఒక్కటే, ఒకే ఒక్క తత్వం అలా ఉంది. అసలు అలాంటి తత్వం ఇంకోటి లేదు. ఆ తత్వానికి వేరే కారణం ఏమీ లేదు. అదే సర్వకారణ కారణం. ఒకే ఒక తత్వం ఉంది, మూలం. ఈశ అనుకోండి, బ్రహ్మం అనుకోండి, ఆత్మ అనుకోండి, భగవంతుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రూపంలో ఉన్న పేరుతో పిలవండి, ఉన్నది ఒకటే. అనేకం లేదు అక్కడ. అందుకని ఏం చెప్తున్నారు? ఏకం. ఆ ఏకం కూడా మళ్ళీ ఎటువంటి ఏకం అంటే ఇంక వేరేది లేదు. అలాంటిది ఇంకొకటి తత్వం లేదు. కాబట్టి అద్వితీయం. అది అద్వితీయం. అలాంటిది ఇంకొకటి లేదు అసలు. ఆత్మతత్వం లాంటి తత్వం ఇంకేమైనా ఉందా? లేదు. దానికి ఏదైనా కారణం ఉందా? అన్ని కారణాలకి అదే కారణం, దానికి ఏమి కారణం ఉండదు. దానికి కారణాలు ఏమీ లేవు. పోనీ అలాంటిది ఇంకోటి ఏదైనా ఉందా? ఏదైనా ఉదాహరణ చెప్పి అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, దేంతో అయినా పోల్చి చెప్పడానికి అసలు అలాంటి తత్వం ఇంకోటి లేదు మళ్ళీ. అందుకనే బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం హేతు దృష్టాంత వర్జితం. హేతు దృష్టాంత వర్జితం అంటే ఆ మూల తత్వం ఏదైతే ఉందో దానికి కారణాలు ఏమీ లేవు. అలాంటి తత్వం మరొకటి లేదు ఉదాహరణ ఇచ్చి చెప్పడానికి. అందుకనే ఏకం. అనేజత్ అంటే మారకుండా, కదలకుండా, చలనమేమీ లేకుండా స్థిరంగా ఉండే తత్వం. ఎన్ని ఉన్నాయి అలాగా? ఏకం, ఒకే ఒక తత్వం. అనేజదేకం మనసోజవీయో.
మనసోజవీయం అంటే మనసు కంటే కూడా ఎక్కువ వేగంతో వెళ్ళిపోతుంది. అదేంటి, ఇప్పుడే కదా చెప్పారు అసలు ఎక్కడికి చలనం ఉండదు, ఎక్కడికి కదలదని. అదే మరి నెక్స్ట్ పదంలోనే మనసు కంటే వేగంగా వెళ్ళిపోతుంది అంటున్నారు. మనసు కంటే వేగంగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? మనసు ఎంత దూరం ప్రయాణించేసేసినా, ఎంత కాలం వెనక్కి వెళ్ళిపోయినా, ఎంత కాలం ముందుకు వెళ్ళిపోయినా, దేశంలో లేదా స్పేస్లో ఎంత పైకి వెళ్ళిపోయినా, కిందకి వెళ్ళిపోయినా, లోపలికి వెళ్ళిపోయినా, బయటికి వెళ్ళిపోయినా, మనసు ఎంత దూరం ప్రయాణం చేసినా అక్కడ ముందు నుంచి ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చుని ఇంగ్లాండ్లో జరుగుతున్న విషయాల గురించి నేను ఏదో మనోరాజ్యం చేసుకుంటున్నాను అనుకోండి. అంటే ఇప్పుడు నా మనసులో ఏముంది? ఇంగ్లాండ్ ఉంది. కానీ ఆ మనసులో ఉన్న ఇంగ్లాండ్ని ఎలా తెలుసుకున్నాను నేను? ఆత్మకాంతిలోనే తెలుసుకుంటున్నాను. అంటే మనసు ఇంగ్లాండ్కి వెళ్ళే ముందు ఆత్మ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినట్టే. అదేవిధంగా మనసు ఏదైనా ధ్యానంలో దివ్యమైనటువంటి అనుభూతుల్ని పొందుతున్నా, భక్తిలో ఏదైనా దివ్యమైనటువంటి అనుభూతుల్ని పొందుతున్నా, ఆ అనుభూతులన్నీ ఎవరి కాంతిలో మనకి తెలుస్తున్నాయి? ఆత్మకాంతిలో తెలుస్తున్నాయి. ఆ అనుభూతుల యొక్క అధిష్టానం ఎవరు? ఆత్మ. అసలు ఆ మనసు మొత్తం స్ఫురించింది ఎక్కడా? ఆత్మలో. ఆ స్ఫురించిన దృశ్యం ఎవరి కాంతిలో ప్రకాశింపబడింది? ఆత్మ. అంటే ఏమైంది? అసలు మనసు పుట్టేదే ఆత్మలో. కాబట్టి ఆత్మ ఎక్కడికి వెళ్లకుండానే మనసు యొక్క గతివిధులను తెలుసుకుంటూ, మనసు ఎక్కడికి వెళ్ళినా దానికంటే ముందు అది అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ మారుతున్న లేదా చలనంలో ఉన్న మనసుతో పోల్చి ఆత్మ మనసు కంటే వేగంగా వెళ్ళిపోయింది అంటున్నాం. కానీ వాస్తవానికి ఆత్మ వెళ్ళవలసిన అవసరం లేదు. ఆత్మ అక్కడ కూడా ఉంది. మనసు ఎంతవరకు వెళ్ళగలుగుతుందో ఆత్మ అక్కడ ఉంటుంది. ఆత్మకాంతిలోనే ఆ మనసు మనకి తెలుస్తుంది. కాబట్టి మనసు బాహ్య విషయాల్ని తీసుకుని మనోరాజ్యం చేసుకున్నా, లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి మనోరాజ్యం చేసుకున్నా, అసలు మనసుతో మనం ఏమి చేసినా, ఏమి చూసినా, ఏమి అనుభవించినా అవన్నీ ఆత్మలోనే స్ఫురణలు, ఆత్మలోనే కలిగిన ఒక అనుభవము. అందుకనే అన్ని దృశ్యాలు, మనలో కనిపించే దృశ్యాలన్నీ సంకల్పాత్మక దృశ్యాలు అనొచ్చు, స్వప్నవత్ సృష్టి అనొచ్చు, ఆత్మలో స్ఫురణ అనొచ్చు. మనం ఆత్మ గురించి ఎంత బాగా తెలుసుకుంటామో, ఆత్మలో ఎంత స్థిరపడతామో అంత మనసు యొక్క ప్రభావం మన మీద తగ్గిపోతూ ఉంటుంది. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు మనసోజవీయు అంటే మనసు కంటే వేగంగా పరిగెడుతుంది, మనసు కంటే వేగంగా చేరిపోతుంది. మనసు ఆత్మలోనే స్ఫురిస్తోంది కాబట్టి, ఆత్మలోనే ఉంటుంది కాబట్టి మనసు ఆత్మ దాటి బయటికి వెళ్ళడానికి వీలు పడదు. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు మనస్సుని అతిక్రమించే ఉంటుంది. మనసోజవీయ నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్. నైనద్దేవ న ఏనత్ దేవ ఆప్నువన్. దేవ అంటే ప్రకాశవంతమైన వాళ్ళు అని. ఇప్పుడు
సపోజ్ కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళతో మనకి వస్తువు కనిపిస్తోంది, చెవితో మనకి శబ్దం వినిపిస్తోంది. ఇప్పుడు ఈ కన్ను భౌతిక కన్ను, కానీ లోపల ఒక పవర్ ఉంది దానికి. ఆ పవర్ వల్ల అది చూస్తోంది. ఆ పవర్ మనకి కళ్ళకు కనపడదు. లోపల ఆ పవర్ పోయిందనుకోండి, కళ్ళు ఉంటాయి, కళ్ళు బాగానే ఉంటాయి, కానీ కనపడదు. కాబట్టి ఆ శక్తి, ఒక విశేషమైనటువంటి ప్రకాశింపచేయగలిగే శక్తి ఏదైతే ఇంద్రియాలకు ఉన్నదో, దాని వలన ఆ ప్రకాశమున్న శక్తి ఉంది కాబట్టి దాన్ని దేవా అంటున్నారు. దీనికి పౌరాణిక అర్థం తీసుకుంటే, ఎంతమంది దేవతలు ఉన్నా ఈ దేవతలందరూ ఎన్ని రకాల దివ్యత్వాలు లేదా స్పెషల్ పవర్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ ఆత్మతత్వాన్ని పొందలేరు. ఎందుకని? వాళ్ళందరికంటే కూడా ఆత్మ సూక్ష్మమైనది. మన ఇంద్రియాల ద్వారా మనం ఆత్మని పట్టుకోలేము. నైన దేవ ఆప్నువన్. ఆప్నువన్ అంటే ఇంద్రియాల ద్వారా నేను ఆత్మని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నేను పట్టుకోగలనా? ఇంద్రియాల ద్వారా నేను ఆత్మని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పట్టుకోలేను, పొందలేను. ఎందుకని పొందలేను? అసలు ఇంద్రియాల యొక్క శక్తి ఆన్ అయ్యే ముందే ఆత్మ ఉంటుంది, వ్యాపించి ఉంటుంది, వాటిల్లోనూ వ్యాపించి ఉంటుంది. వాటి యొక్క పరిధి ఎంతవరకు ఉందో దాన్ని దాటి కూడా అది ఉంటుంది. అంటే ఇంద్రియాల యొక్క శక్తి చాలా పరిమితమైనటువంటి శక్తి. ఇప్పుడు మన కళ్ళే ఉన్నాయనుకోండి, చీకటిగా ఉంటే చూడలేదు, కాంతి చాలా ఎక్కువగా ఉన్నా కూడా చూడలేవు. అలాగే చెవి ఉందనుకోండి, ఒక మాదిరిగా ఉన్న ధ్వని, అంటే ధ్వని యొక్క ఇంటెన్సిటీ కొంచెం తక్కువ ఉంటే మనకి వినపడదు. అదే చాలా ఎక్కువ ఉందనుకో, అప్పుడు కూడా చెవులు నొప్పి పుడతాయి. అంటే ఇంద్రియాలన్నింటికీ కూడా గ్రహించే శక్తికి ఒక లిమిటేషన్ ఉంది, కొన్ని పరిధులు ఉన్నాయి. అంటే ఆ లిమిటెడ్ రేంజ్లోనే కన్ను చూడగలుగుతుంది లేదా చెవి వినగలుగుతుంది, అలాగే అన్ని ఇంద్రియాలు. కానీ ఆత్మ చాలా సూక్ష్మం, అంతటా వ్యాపించి ఉంది. లోపల బయట, జడములో, చేతనం రూపంలో, స్థూలంలో, సూక్ష్మంలో, అసలు ఆత్మ లేని ప్రాంతం లేదు, ప్రదేశం లేదు, కాలం లేదు. కాబట్టి అంత దూరం దాకా, అంత లోతు దాకా, అంత సూక్ష్మమైన విషయాల్ని ఇంద్రియాలు ఎప్పుడూ తెలుసుకోలేవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? నైన దేవా ఆప్నువన్. అంటే మనసు జవీయం, అంటే మనస్సు ద్వారా దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మనసు కంటే ఎక్కువ వేగంగా వెళ్ళిపోతుంది అది ఆత్మ. ఇంద్రియాల ద్వారా దాన్ని తెలుసుకోలేకపోతున్నాము, ఎందుకంటే ముందు నుంచి అదే ఉంది. ఇంద్రియాల యొక్క శక్తి వచ్చే ముందు నుంచి అది ఉంది. ఇంద్రియాల యొక్క శక్తి ఎంతవరకు, ఏ పరిధి లోపల ఉంటే మనం తెలుసుకోగలమో అదంతటా వ్యాపించి ఉంది. ఇంద్రియాల యొక్క పరిధిని మించి కూడా ఆత్మ ఉంది. అందుకని సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం, చాలా సూక్ష్మం కాబట్టి అది మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేకపోతున్నాము అంటున్నారు. నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్. పూర్వమర్షత్ అంటే ముందు నుంచి ఉన్నది. అది ఇంద్రియాల యొక్క ఆవిర్భావం అయ్యే ముందు నుంచి ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ అబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్నని, నువ్వు నన్ను నీ పెళ్ళికి ఎందుకు తీసుకెళ్ళలేదు, నీ పెళ్లి ఫోటోలో నేను ఎందుకు లేను అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే ఇంద్రియాలు, మనసు, ఆత్మ కిందకి వచ్చినప్పుడు, 2 మెట్లు కిందకు వచ్చినప్పుడే, ఒక మెట్టు కిందకు వస్తే ఆత్మ ఒక అజ్ఞానం
తెరని స్వీకరిస్తే, కారణ శరీరాన్ని స్వీకరిస్తే, జీవభావాన్ని స్వీకరిస్తే, అంతఃకరణం యొక్క డ్రెస్ వేసేసుకుంటే, ఈ ఇంద్రియాలు అంటే అన్ని గ్యాజెట్స్ లాంటివి అన్నమాట, అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనకి అన్నీ కనపడడం మొదలవుతున్నాయి. కాబట్టి సాక్షాత్ అపరోక్షమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆత్మ, దానిని మనసు కానీ ఇంద్రియాలు కానీ తెలుసుకోలేవు. నైన దేవ ఆప్ను. ఎందుకు తెలుసుకోలేవంటే దానికంటే అంటే వీళ్ళ తెలుసుకునే కెపాసిటీ మించిపోయి ఉంది ఆత్మ, లేదా ఈ వీటి యొక్క కెపాసిటీలో వీళ్ళకి అందుబాటులో లేదు, వీళ్ళ పరిధి బయట ఉంది ఆత్మ. ఆత్మలోనే వీళ్ళు పుడుతున్నారు, ఆత్మలోనే వీళ్ళు ఉంటున్నారు, ఆత్మలోనే వీళ్ళు కలిసిపోతున్నారు. జాగ్రత్త అవస్థలో ఒకలా ఉంటున్నారు, స్వప్నావస్థలో ఇంకొకలా ఉంటున్నారు, సుషుప్తి అవస్థలో కంప్లీట్గా లీనమైపోతున్నారు. కానీ ఆత్మని మనసు కానీ ఇంద్రియాలు కానీ తెలుసుకోలేకపోతున్నారు. అలాగే దేవతలు కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేరు, భగవంతుడి యొక్క మహిమని తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుడిలోంచే సృష్టి వస్తుంది. ఆ సృష్టి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఈ దేవతలందరూ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటర్స్ లాంటి వాళ్ళకి ఏవేవో పనులు ఇచ్చారు, వాళ్ళు ఆ మూలమైన తత్వాన్ని తెలుసుకోలేరు. నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ ధావతో అన్యాన్ అత్యేతి. తద్ ధావతో, తత్ అంటే ఆయన, అది అని, అది తత్ అంటే అది, అది అంటే ఆత్మతత్వము, బ్రహ్మతత్వము. ఈశావాస్యం ఇదం సర్వం ఏదైతే అన్నారో ఆ ఈశతత్వము. తత్ ధావతో అన్యాన్ అత్యేతి. అత్యేతి అంటే అతిక్రమించేస్తుంది. ఎవరిని? అన్యాన్ ధావత. ఎవరైతే మారుతున్న వాళ్ళు ఉన్నారో, అంటే కాలంలో ఎవరైతే కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారో వాళ్ళ కంటే కూడా అతీతంగా అది ఉండిపోతుంది. అన్యాన్ ధావత అంటే వాళ్ళందరూ ఎవరైతే కాలచక్రం లోపల ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ కాలచక్రంలో ఉన్న వాళ్ళందరూ మారుతూ ఉంటారు. కానీ ఆ భగవతత్వం ఏదైతే ఉందో కాలచక్రంలో లేదు కాబట్టి అది మారదు. స్థిరంగా ఉంటూనే అందరినీ దాటేస్తుంది. ఆత్మ అచలం. ఆత్మ స్థిరంగా ఉంటూనే ఈ మార్పులన్నింటినీ దాటేస్తుంది. తద్ధావతో అన్యాన్ అత్యేతి. తిష్టత్. తిష్టత్ అంటే అది స్థిరంగానే ఉంటుంది. ఆత్మ స్థిరంగానే ఉండి మారుతున్న విషయాలు దాంట్లోనే పుట్టి, దాంట్లోనే కనిపించి, దాంట్లోనే లీనమైపోతుంటాయి. కాబట్టి దాంట్లో ఏదైనా పుట్టినా దానికంటే ముందు అది ఉంటుంది. దాంట్లో ఏదైనా మారిపోతున్నా అది మారకుండా స్థిరంగా ఉంటుంది. దాంట్లో ఏదైనా లీనమైపోయినా అది మారకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి అన్ని కాలాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ అది ఎప్పుడూ తన వైభవంతో, తన దివ్యత్వంతో, తన సచ్చితానంద స్వరూపంతో ఎప్పుడూ స్వచ్ఛంగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంలో ఎప్పుడు అన్ని చోట్ల ఉంటుంది. తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్. తిష్టత్ అంటే స్థిరంగా ఉంటుంది. తను మారకుండా, తను చలనం లేకుండా, తను కదలకుండా స్థిరంగా ఉంటూనే మారుతున్న వాళ్ళందరినీ సూపర్సీడ్ చేసేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ నేను పరిగెడుతున్నాను అనుకోండి, మీరు కూడా పరిగెడుతున్నారు. మీరు నాకంటే వేగంగా పరిగెట్టారనుకోండి, అప్పుడు మీరు గెలుస్తారు. మీరు చాలా వేగంగా పరిగెట్టారంటారు, అందరూ తప్పట్లు కొడతారు కదా.
కానీ ఇక్కడ విచిత్రం ఏంటి? మనకి అనుభవంలోకి వచ్చేవి ప్రతీదీ మారిపోతున్నాయి. కానీ ఆ ఈశతత్వం ఏదైతే ఉందో, భగవతత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో అది మారకుండా స్థిరంగానే ఉంటూ ఎవరు ఎక్కడున్నా దానికంటే ముందు అది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అది ప్రయాణించకుండానే వేగంగా వెళ్ళిపోతుంది. అది పరిగెట్టకుండానే మ్యాచ్ గెలిచేస్తుంది. అది ఇప్పుడు మీరు నేను పోటీ పడుతున్నాం, ఎవరు ఫాస్ట్గా పరిగెడతారో. నేను కొంచెం స్లోగా పరిగెట్టాను, మీరు ఫాస్ట్గా పరిగెట్టారు, మీరు గెలిచారు. సో మీరు పరిగెట్టినట్టుగా స్పష్టంగా అందరికీ కనపడుతోంది. కానీ ఇక్కడ ఆత్మ మనసు రెండు తీసుకున్నారనుకోండి, లేదా భగవంతుడు సృష్టి రెండు తీసుకున్నారనుకోండి, ఈశ్వరుడు సృష్టి తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? మనస్సు ఎంత పరిగెడుతున్నా దానికి ప్యారలల్గా ముందుకి ఆత్మ ఉంటుంది ఎప్పుడూ. మరి ఆత్మ పరిగెట్టకుండానే మనసు కంటే ముందు ఉన్నట్టుగా సృష్టి స్థితి ప్రళయంలో అణువున క్షణక్షణాన్న ప్రతి కణములోనూ ఈశ్వరతత్వం ముందే రెడీగా ఉంటుంది అక్కడ. అంటే ఈశావాస్యం ఇదం సర్వం. అంటే అప్పుడు ఏమైంది? సృష్టి స్థితి ప్రళయాలు వస్తూ పోతూ ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్న తత్వం ఈశతత్వము. ఇక్కడ మన మనసులో అనేక మార్పులు జరుగుతున్నా ఆ మార్పులన్నింటికి అతీతంగా ఉంటూ అసలు ఎప్పుడూ ఎక్కడికి ప్రయాణించకుండానే మనసుని ఎప్పుడూ దాటేసి ఉంటుంది, దాటేయగలదు ఆత్మ. ఈ ఆత్మ లక్షణాలు ఆ ఈశ లక్షణాలు రెండు ఒకటే. సృష్టి స్థితి ప్రళయాలు తీసేయండి, అక్కడ ఒక తత్వం మిగిలింది. ఎందులో అయితే ఇవన్నీ ఎందులోంచి అయితే ఇవన్నీ వచ్చాయో, ఎందులో అయితే ఇవన్నీ ఉన్నాయో, ఎందులో అయితే వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోతున్నారో. బ్రహ్మతత్వానికి, బ్రహ్మముకి ఒక డెఫినేషన్ చెప్పారు. ఏమని? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ. ఎందులోంచి అయితే యావ సృష్టి వస్తోందో, ఎందులో అయితే యావ సృష్టి ఉంటోందో, ఎందులో అయితే యావ సృష్టి మళ్ళీ విలీనం అయిపోతుందో అది బ్రహ్మము, అది తెలుసుకోదగినది. మరి ఇక్కడేం చెప్పారు మనకి? ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. అంటే ఆ ఈశ అన్నా ఆ బ్రహ్మతత్వం అన్నా ఒకటే. అయమాత్మ బ్రహ్మ చెప్పారు మనకి. అంటే ఆత్మయే బ్రహ్మమని మాండుక్య ఉపనిషత్తులో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? మనసు కంటే వేగంగా వెళ్ళిపోతుంది, మారుతున్న వస్తువులన్నింటికంటే వేగంగా వెళ్ళిపోతుందంటే నిజంగా ఏదైనా ప్రయాణిస్తుందా అంటే అస్సలేమి ప్రయాణించదు, అసలేమి చలనంలో ఉండదు. అనేజత్ అసలు కదలదు. అసలు కదలకుండానే అందరినీ దాటేస్తుంది. అసలు ఎంత దివ్యమైనటువంటిది! దాని విభూతిని మనం అసలు మనసు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోగలదా? అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్. మారుతున్న వాళ్ళందరినీ తను మారకుండానే అందరినీ అతిక్రమించేస్తుంది, అందరినీ దాటేస్తుంది. ఎంత గూఢమైనటువంటి తత్వం అది! నిజంగా అటువంటి తత్వం మీద మన మనసు ఎప్పుడైతే విచారణ మొదలు పెడుతోందో, మన బుద్ధి దాన్ని అన్వేషిస్తుందో, అసలు మన లోపల ఎంత ఎక్స్పాన్షన్ వస్తుంది, ఎంత స్వాతంత్ర్యం వస్తుంది, ఎంత ఆనందం వస్తుంది. సహజంగానే ఏమీ చేయకుండా బ్రహ్మజ్ఞానం అంటే అంత అలటప్పగా తీసిపారేయకూడదు. అన్నింటికంటే మించింది. అందుకే దీని పేరు వేదాంతం. వేదాంతం అంటే చివరిని తెలుసుకోవాల్సిన విషయం ఇది. అనేజదైకం మనసోజవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ అపో మాతరిష్వా దధాతి. తస్మిన్, తస్మిన్ అంటే అందులో, తస్మిన్ అపో మాతరిష్వా దధాతి. అపో దధాతి, అపో దధాతి అంటే ఈ జీవరాశులు ఏవేవైతే ఉన్నాయో ఈ జీవరాశుల యొక్క సంస్కార బీజాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ జాగ్రత్తగా, ఆ బీజాలన్నింటినీ జాగ్రత్తగా ఉంచి సరైన సమయంలో వాటినన్నింటినీ మళ్ళీ బీజారోపణ చేసి వాటన్నింటినీ మళ్ళీ సృష్టి బయటికి తీస్తుంది. అది అపదధాతి అంటే. మరి మాతరిష్వ అంటే, మాతరిష్వ అంటే ఇప్పుడు మాత అంటే తల్లి, మాతరిష్వ, మాతరి శ్వయతి. పిల్లాడు అలసిపోతే తల్లి ఒడిలో వెళ్ళి పడుకుంటాడు. అలాగే ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ ప్రళయకాలంలో ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరి ఒడిలోకి వెళ్ళి మళ్ళీ సృష్టి అంతా లయమవుతుందో ఆ మూలతత్వం బ్రహ్మతత్వం, ఆత్మతత్వం. అదే మాతరిష్వ. మాతరిష్వ అంటే ఏమైంది? ప్రళయకాలంలో అందరూ పడుకున్నారు. ఎక్కడ? ఆయనలో. తర్వాత మళ్ళీ అపదధాతి అంటే మళ్ళీ ఎవరెవరు సంస్కార బీజాలు ఎలా ఉన్నాయో ఆ సంస్కార బీజాల ప్రకారంగా వాళ్ళందరినీ మళ్ళీ అపదధాతి, వాళ్ళందరినీ లేపి మళ్ళీ వాళ్ళందరినీ యథాస్థానం, వాళ్ళందరినీ బీజారోపణ చేసి వాళ్ళ కర్మల ప్రకారంగా వాళ్ళకి అనుభవాలు వచ్చే రకంగా ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. తస్మిన్ అపో మాతరిష్వా దధాతి. తస్మిన్ అపో మాతరిష్వా దధాతి. మాతరిష్వ అంటే తల్లి ఒడిలో వెళ్ళి పడుకున్నట్టు. మళ్ళీ అపదధాతి అంటే జీవుల యొక్క బీజాలని మళ్ళీ సరైన సమయంలో వాళ్ళందరినీ బయటికి తీసి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో, ఎక్కడెక్కడ ఏ బీజాన్ని ఎక్కడ వేయాలో అదంతా నిర్ధారణ అంతా జరుగుతూ ఉంటుంది. అంటే సృష్టి, స్థితి, ప్రళయం ఈ కార్యక్రమాలు ఎప్పుడూ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ జరుగుతూ ఉంటాయి? తస్మిన్, ఆయనలో జరుగుతూ ఉంటాయి, భగవంతుల్లో జరుగుతూ ఉంటాయి. ఆ భగవంతుడి యొక్క లక్షణం ఏంటి? సచ్చిదానంద విగ్రహం, సర్వకారణ కారణం. సచ్చిదానంద విగ్రహం, సర్వకారణ కారణం, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి పాయింటర్స్ అన్నమాట. సర్వకారణ కారణం అన్నాం కదా, అన్నింటికీ కారణం, సృష్టి, స్థితి, ప్రళయ కారణం ఆ బ్రహ్మతత్వమే. ఇక్కడ అది సమష్టిలో. వ్యష్టిలో చూసుకుంటే మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మలోనే జరుగుతున్నాయి. సృష్టి, స్థితి, ప్రళయాలు ఎక్కడ జరుగుతున్నాయి? బ్రహ్మంలో జరుగుతున్నాయి. మరి ఇప్పుడు బ్రహ్మముకి ఈ సృష్టి, స్థితి, ప్రళయానికి సంబంధం ఏంటి? సృష్టి, స్థితి, ప్రళయాల్లో మారుతున్నాయి, అన్ని చలనంలో ఉన్నారు. బ్రహ్మము చలనంలో ఉండదు. అనేజత్ అన్నారు కదా, అనేజత్ తిష్టతి, స్థిరంగా ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది. మరి సృష్టి, స్థితి, ప్రళయంలో మనకు కనిపించేది ఏంటి? అస్తమానం ఏదో చలనం ఉందిగా. సృష్టి జరిగిందంటేనే చలనం, స్థితి ఉందంటే అందులో ఏదో మార్పులు జరుగుతున్నాయి, ప్రళయం వచ్చిందంటేనే చలనం. సృష్టి, స్థితి, ప్రళయమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అయినా ఏదో ఒక చలనం, ఏదో ఒక కదలిక, ఏదో ఒక మార్పు. మార్పు అంటే మళ్ళీ మనకేం వచ్చేస్తాయి? దేశము, కాలము, కారణము, మూడు వచ్చేస్తాయి.
ఈ దేశము కాలము కారణములో మార్పు అనేది ఎప్పుడు మనకి ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అయినా సృష్టి స్థితి ప్రళయాలైనా కనపడుతూ ఉంటాయి. మరి ఆత్మలో మార్పు ఏమీ ఉండదు, బ్రహ్మములో మార్పు ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ సృష్టి స్థితి ప్రళయాన్ని బయట తీసి ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తిని బయటికి పారేస్తే అప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మము ఇక్కడ ఉన్న ఆత్మ రెండు ఒకటే. అదే ఈశావాస్యం. ఇదం సర్వం అన్నారు. మరి ఇదం సర్వం అంటే ఏమైంది? మరి ఇదం సర్వం అన్నప్పుడు ఇదంతా మారుతున్నది ఉంది, ఈశ్వరుడేమో మారకుండా ఉన్నాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న, మారకుండా ఉండే ఆయన, మారుతుండే వాళ్ళు ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ఎలా? Change and changeless are observed at the same place, at the same time. జ్ఞాని కానివాడు మార్పునే చూస్తాడు. జ్ఞాని మారకుండా ఉండే తత్వాన్ని చూస్తాడు. జ్ఞాని కానివాడు మారుతున్న కాస్మిక్ లెవెల్లో, అంటే ఒక సామూహిక లెవెల్లో మార్పులు జరుగుతున్నవి చూస్తాడు. ఆ చూస్తున్న దృశ్యాన్ని తన సంస్కారాల ప్రకారంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటాడు. అలా చేసుకున్నప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. మరి జ్ఞాని ఆ కాస్మిక్ డ్రామాలో ఏదైతే మూలతత్వమో, ఏదైతే మారకుండా ఉన్న తత్వమో, ఏదైతే అన్నింటికీ ఆధారంగా ఉండి అందరినీ ప్రకాశిస్తున్న తత్వమో, దాని మీదుగా ఆయన దృష్టి ఉంటుంది ఎప్పుడూను. కాబట్టి జ్ఞాని దృష్టిలో ఏమవుతుంది? మార్పు అసలు కనపడదు. రెండు ఒకే చోట ఉన్నాయి. మనకి ఫ్రీడమ్ ఉంది. మారుతున్నది చూస్తామా, మారకుండా ఉన్నది చూస్తామా? మారేది చూస్తామా, మారకుండా ఉన్నది చూస్తామా? మన చాయిస్. మారకుండా చూడగలిగితే, మారకుండా ఉండేదాన్ని చూడగలిగితే జ్ఞాని. సంస్కారాల యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మనకి మారుతున్నదే కనపడుతుంది. ఇది ఉపనిషత్ చెప్పే రహస్యం. ఇక్కడ తస్మిన్నపో మాత్రిష్వా దధాతి అనే మంత్రం దగ్గర, ఈ భాగం దగ్గర రెండు పదాలు మనం చూద్దాం. ఒకటి బీజము, ఒకటి జీవము, జీవుడు. బీజ జీవ. ఇప్పుడు బీజం అంటే విత్తనం. విత్తనం ఉందనుకోండి, దాన్ని మట్టిలో పాతేసాం, నీళ్లు పోసాం, కొంచెం సూర్యకాంతి పడింది, కొంచెం ఉష్ణం తీసుకుంది, కొంచెం గాలి తగిలింది, అదేమవుతుంది? అది వికసించుకుంటుంది. అది ఒక చిన్న మొక్క అవుతుంది. ఆ మొక్క కాస్త పెద్ద వృక్షం అవుతుంది. ఆ వృక్షంలో పళ్ళు వస్తాయి. ఆ పళ్ళులో మళ్ళీ బీజాలు వస్తాయి. ఆ బీజ పరంపర అలాగా నడుస్తూ ఉంటుంది. ఆ బీజాన్ని మనం అగ్నిలో వేయించేసామనుకోండి, ఇంకా మళ్ళీ అది వృక్షంలా రాదు, మొక్కలా రాదు. అలాగే ఇప్పుడు ఇక్కడ జీవుడు అంటే ఏంటి? సంస్కార బీజాలు. చూడండి, బీజం అంటే జడ వస్తువులో ఒక సంస్కారం ఉంది, అది బీజం. చేతన వస్తువుతో సంస్కారం ఉందనుకోండి, అది జీవుడైపోతాడు. చేతన వస్తువులో సంస్కారం ఉంటే జీవుడు, జడ వస్తువులో సంస్కారం ఉంటే బీజము మట్టిలో పాతినప్పుడు వచ్చేది మొక్క, వృక్షం. జీవుడిని అంటే ఈ సంస్కార బీజాలతో ఉన్నవాడిని ఒక ప్రదేశంలో
తనకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో ఉంచినప్పుడు వాడికి ఒక దేహము, వాడికి ఒక స్థూల దేహము, నెమ్మదిగా ఒక సూక్ష్మదేహము ఇవి వస్తుంటాయి. ఆ కారణదేహం ఏదైతే ఉందో ఆ కారణదేహమే బీజము. చేతనంలో బీజం ఉంటే జీవుడు, జడములో బీజము, చేతనంలో బీజము, జడములో సంస్కారము, చేతనంలో సంస్కారం. కాబట్టి జీవుడు అనేవాడు ఎవరు? సంస్కారయుక్తము అంటే ఏదో సంస్కారాలు, పాత సంస్కారాలు అనమాట. వాసనలు అంటారే, పాత వాసనలు. ఆ వాసనల ప్రకారంగా జీవుడి యొక్క జన్మ కర్మ అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ జన్మ కర్మల ప్రకారంగా అంటే ఇప్పుడు ఒక దేహం మనం పోతున్నప్పుడు, మన దేహం వదిలేస్తున్నప్పుడు ఈ అజ్ఞానం పోలేదనుకోండి, అంటే లింగదేహం భంగం అవ్వకుండా ఇంకా బీజాలు అలాగే ఉన్నాయనుకోండి, అంటే మనలో ఆ జీవత్వం మిగిలి ఉందనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అది మళ్ళీ పుట్టాలి. ఇవన్నీ చెప్పారు శాస్త్రాల్లో మనకి. ఆ సూక్ష్మమైనటువంటి జీవ బీజం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచైనా ఎక్కడికి ప్రయాణం చేస్తుందో. చూడండి, సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడుతోంది, నీళ్ల మీద పడుతోంది, నీళ్లు ఆవిరైపోతున్నాయి, ఆవిరిని మళ్ళీ గాలి ఎక్కడికో నెట్టేస్తోంది. ఆవిరిగా అంటే మేఘాలుగా మారిపోతుంది. ఆ మేఘాలు మళ్ళీ గాలి ఎక్కడికో నెట్టేస్తోంది. ఆ మేఘం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ మేఘం మళ్ళీ వర్షంలా కురిసింది. ఆ నేల బాగా ఫర్టైల్ అయిపోయింది. అక్కడ ఏదో పంట పండింది, అది భోజనంలా మారింది. ఆ భోజనం స్త్రీ పురుషులు తిన్నారు. పురుషుల్లో వీర్యం, స్త్రీలో రజంగా మారింది. ఈ వీర్యము రజం కలిసినప్పుడు మళ్ళీ ఒక పిండం ఏర్పడింది. ఆ పిండంలోకి ఆ బీజం, జీవుడి యొక్క బీజం వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది సూర్యకాంతిలోంచి వచ్చిందా, నీళ్ళల్లోంచి వచ్చిందా, ప్రయాణిస్తుంది. అది అనంత లోకాలు తిరుగుతూ ఉంటుంది. అది ఆ బీజం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సూర్యకాంతిలోంచి, చంద్రుడి కాంతిలోంచి భూమి మీదకి వచ్చేయచ్చు, నీళ్ళల్లోకి వెళ్ళిపోవచ్చు, గాలిలోకి వెళ్ళిపోవచ్చు, వృక్షాల్లోకి వెళ్ళిపోవచ్చు, పక్షుల్లోకి వెళ్ళిపోవచ్చు, మనుషుల్లోకి వచ్చేయచ్చు. అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ బీజం ఏదైతే ఉందో ఆ బీజం ప్రకారంగా, అంటే ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుడికి, ఆ సంస్కారాలు ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఆయన్ని ఉంచితే ఆ సంస్కారాలన్నీ ఫుల్ఫిల్ అవుతాయో, వాడికి సరైన వాతావరణం దొరుకుతుందో, ఆ సరైన వాతావరణం దొరికే విధంగా ఈ సృష్టి అంతా నియమించబడింది. ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. అంత ప్లాన్డ్గా, అంత చక్కగా, సక్రమంగా నడుస్తూ ఉంటుంది. ఏది ఆకతాయిగా జరగట్లేదు ఇక్కడ. ఈశావాస్యం ఇదం సర్వం అంటే అంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన కనిపించడు, షో రన్ అవుతూ ఉంటుంది. ఈ షో ఎప్పటి వరకు? ఆ బీజం ఉంది కదా, ఆ జీవత్వం ఉంది కదా, అంతవరకే. బీజాన్ని వేయించేసినప్పుడు ఇంకా దాంట్లోంచి మొక్క రాదు కదా. అదేవిధంగా ఏ అంతఃకరణంలో అయితే బ్రహ్మజ్ఞానం వస్తుందో, ఏ అంతఃకరణం అయితే బ్రహ్మజ్ఞానం పొందడానికి సాధన చేసి జ్ఞానం కోసం, జ్ఞానం యొక్క దాహాన్ని పెంచుకుని బ్రహ్మతత్వం గురించి వింటే, తెలుసుకుంటే, అప్పుడు తెలిసే రహస్యం ఏంటి? బ్రహ్మములో అసలు ఏ బీజము సంభవము కాదు. నేను బీజముతో ఉన్న, సంస్కారాలతో ఉన్న జీవుడిన, ఆ బ్రహ్మతత్వమున? ఉపనిషత్ మనల్ని ట్రైన్ చేస్తుంది, ట్యూన్ చేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది. మనం ఉన్న స్థానం నుంచి తీసుకెళ్ళి మహోన్నత స్థానానికి తీసుకెళ్ళి నేనే ఆ బ్రహ్మతత్వముని
అని తెలిసేలా చేస్తుంది. అప్పుడు మన జీవత్వం రాలిపోతుంది. హరి ఓం.